ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ సృష్టికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే కబీర్ గారి సందేశము. ఆత్మానుభవం గురించి 13 సందేశాలు ఇవ్వడం జరిగింది అని మీకు గత ఎపిసోడ్లలో చెప్పడం జరిగింది. అందులో ఈరోజు 6వ పాయింట్ గురించి మనం తెలుసుకుందాం. కబీర్ గారు అంటున్నారు ఏమని అంటే, దైవాన్ని వెతుకుతూ నన్ను నేను కోల్పోయాను. సముద్రం బిందువులో కలిసిపోయింది. అతనిని ఇప్పుడు ఎలా వెతకగలను? ఇది మళ్ళొకసారి చెప్పుకుందాం ఫ్రెండ్స్. కబీర్ గారు అంటున్నారు, దైవాన్ని వెతుకుతూ నన్ను నేను కోల్పోయాను. సముద్రం బిందువులో కలిసిపోయింది. అతనిని ఇప్పుడు ఎలా వెతకగలను? ఇది సందేశం అండి. దీని గురించి మనం వివరణ తీసుకుందాం. ఈ మాటలు వినగానే మనం మొదట గనక వింటే కొంత విడ్డూరంగా మనకు అనిపిస్తుంది. సాధారణంగా మనం ఏమంటాం? బిందువు సముద్రంలో కలిసిపోయింది అని చెప్తాం. ఎవరం చెప్పినా అంటే ఒక నీటి చుక్క సముద్రంలో కలిసిపోయింది అని చెప్తాం. కానీ ఇక్కడ కబీర్ గారు ఏం చెప్తున్నారు ఈ పై వాక్యంలో అంటే, సముద్రం బిందువులో కలిసిపోయింది. పెద్ద సముద్రమే ఆ నీటి బిందువులో కలిసిపోయింది అని చెప్తున్నాడు. ఇదే ఈ వాక్యంలోని ఆధ్యాత్మిక రహస్యం. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి 4 పదాలు ఇవ్వడం జరిగింది కబీర్ గారు. దైవాన్ని వెతుకుతూ అని ఒకటి, నన్ను నేను కోల్పోయాను అనేది రెండోది, సముద్రం బిందువులో కలిసిపోయింది అని మూడవది, అతనిని ఇప్పుడు ఎలా వెతకగలను, ఈ 4 పదాలు. వీటి గురించి మనం తెలుసుకుందాం. ముందు దైవాన్ని వెతుకు. దైవాన్వేషణ అంటే ఏమిటి? చూడండి, ఈ సృష్టిలో మానవుడు తన జీవితం అంతా కూడా ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాడు, అంటే వెతుకుతూనే ఉంటాడు. కొందరు ధనం కోసం వెతుకుతుంటారు, ఎలా సంపాదించాలి, ఎలా సంపాదిస్తే నేను డబ్బు కూడా కట్టుకోగలను, బాగా సంపాదించితే మంచిగా ఉంటుంది అని ధనం కోసం అన్వేషిస్తారు. ఇంకా కొందరు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతుంటారు. నేను ఏం పని చేస్తే నాకు పేరు వస్తుంది, ఇలా దానికోసం అన్వేషిస్తుంటారు. ఇంకా కొందరు ప్రేమ కోసం కూడా, నేను ఎలా ఇతరుల ద్వారా ప్రేమ పొందాలి అని కూడా అన్వేషిస్తుంటారు. కానీ కొద్ది మంది మాత్రమే జీవితంలో అంతిమ సత్యం ఏమిటి అని అన్వేషిస్తుంటారు. అంటే ఈ సృష్టిలో ఉన్న మొత్తం జనాభాలో 99% అన్నిటి వైపు చూస్తూ ఉంటే 1% మాత్రమే తమ అంతిమ సత్యం ఏమిటి అనే దాన్ని అన్వేషిస్తూ ఉంటారు. ఏంటి అంటే, నేను ఎవరు, నేను ఎవరు, జీవితం ఎందుకు ఉంది, దైవం ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నలు వారిని వెంటాడుతూ ఉంటాయన్నమాట. కబీర్ చెప్పేది ఏంటి అంటే, దైవాన్ని వెతకడం అనేది బయట ఎక్కడో ఒక వస్తువుగా లేడు. దైవం బయట వస్తువుగా కనిపిస్తాడా? వెతకడం కాదనమాట. మరి ఏంటి అంటే, అది స్వీయ అన్వేషణ. స్వీయ అన్వేషణ. అలా ఎతికినప్పుడే నిజ స్వరూపం తెలుసుకోవడం అన్నమాట. అంటే ఏంటి? మనము ఈ శరీరము కాదు, మనము మనలో కలిగే భావాలు మనం కాదు, మన ఆలోచనలు మనం కాదు అనే స్థితికి మనం చేరుకోవడమే దైవాన్వేషణ. ఇక నన్ను నేను కోల్పోయాను అంటే ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం.
ఇక్కడ నేను అనే పదం అంటే నన్ను నేను అని ఉంది కదా, నేను అనే పదం శరీరాన్ని సూచిస్తుంది అనుకుంటాం మనం. కానీ శరీరం కాదండి, మరి ఏంటి? అహంకారం. అహంకారాన్ని సూచిస్తుంది. ఏంటి అహంకారం? నేనే గొప్పవాడిని, నేను తెలివైన వాడిని, ఇది అంతా నాదే, అది అంతా కూడా అదే. ఈ భావనల సమాహారమే ఈ అహంకారం అన్నమాట. చూడండి, దైవాన్ని నిజంగా కనుక వెతికితే ఒకానొక దశలో ఆ వ్యక్తి ఆ వెతికే వ్యక్తి అహంకారం కోల్పోతాడు. ఒకానొక దశలో ఆ అహంకారాన్ని కోల్పోతాడు. ఎందుకు అంటే ఎక్కడైతే దైవానుభవం వస్తుందో, కలుగుతుందో, అక్కడ వ్యక్తి యొక్క అహం నిలబడదు. దైవానుభవం కలిగినాక ఇక దేవుడు నేను ఒకటే అన్నాక ఇక ఆయనకు అహంకారం ఎక్కడ ఉంటుంది? చూడండి, చీకటి ఉన్నతోన వెలుతురు వస్తుందా? రాదు. కానీ వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఉండమన్నా ఉండదు. రాత్రి అవుతుంది, పగలు అయ్యిందంటే చీకటి ఉంటుందా? ఉండదు కదా. అలా అన్నమాట. దైవ సాక్షాత్కారం వచ్చిన తర్వాత అహంకారం అనేది ఉండదు. అందుకే కబీర్ అంటున్నాడు ఏమంటే, దైవాన్ని వెతుకుతూ నన్ను నేను కోల్పోయాను అంటే నా అహంకారం కోల్పోయింది. ప్రత్యేకమైన వ్యక్తిగా నేను మిగల్లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఎక్కడుంటే నువ్వు నేను ఒకటే అన్నప్పుడు ఇంకా ఏమీ ఉండదన్నమాట. అక్కడ మొత్తానికి భగవంతుడే అయిపోతాడు అనమాట. అంటే అన్వేషకుడు మాయమవుతాడు. ఎవరైతే ఆ భగవంతుని కోసం వెతుకుతున్నారో ఆయన మాయమవుతాడు. చూడండి, మనకు అర్థం కావడం. సాధారణంగా వెతికేవాడు ఉంటాడు, వెతకబడేది ఉంటుంది. వెతికేవాడు ఉంటాడు, వెతకబడేది ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక మనిషి బంగారం వెతుకుతున్నాడు అనుకోండి. ఇక్కడ వెతికేవాడెవడు? మనిషి. వెతకబడేదేంటి? బంగారం. అంటే వెతికేవాడు మనిషి, వెతకబడేది బంగారం. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంలో ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటి అంటే వెతికేవాడు మరియు వెతకబడేది రెండు కూడా చివరకు ఒకటే అవుతాయి. వెతకబడేది, వెతికేవాడు రెండు కూడా ఒకటే అవుతాయి. అంటే దైవం వెతికే ప్రయత్నంలో చివరికి దైవమే నా నిజస్వరూపము అనే అవగాహనలోకి వస్తాడనమాట. అప్పుడు వెతికేవాడు ఉంటాడా? ఉంటాడు. అన్వేషకుడు అదృశ్యం అయిపోతాడు. మిగిలేది ఒకటే ఏంటి? అదే సత్యం మాత్రమే మిగులుతుంది. చూడండి, సాధారణంగా ఒక నీటి బిందువు సముద్రంలో పడితే ఏమవుతుంది? దాని ప్రత్యేకత అనేది కోల్పోతుంది. అప్పుడు బిందువుగా మనం గుర్తించగలుగుతామా? గుర్తించలేము. దాన్ని వేరు చేయగలుగుతామా అంటే చెయ్యలేము. ఎందుకు? అది సముద్రం అయిపోతుంది. కానీ ఇక్కడ ఆధ్యాత్మికంలో ఏంటి అంటే వ్యక్తి అనే బిందువు దైవం అనే అనంత సముద్రంలో కలిసిపోతాడు. వ్యక్తి అనే బిందువు దైవం అనే అనంత సముద్రంలో కలిసిపోతాడు. అప్పుడు వ్యక్తిగత పరిమితులన్నీ తగ్గిపోతాయి కదా, వ్యక్తిగా ఏమి మిగిలడు కదా. కానీ కబీర్ ఇంకా లోతైన మాట చెప్తున్నాడు. ఏంటి అంటే బిందువు సముద్రంలో కలిసింది అని కాదు, సముద్రమే బిందువులో కలిసిపోయింది అని అంటున్నాడు. ఏమంటున్నాడు? సముద్రమే బిందువులో కలిసిపోయింది అని అంటున్నాడు అన్నమాట కబీర్ మహాశయుడు. దీని గురించి మనం ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఇది దైవ సాక్షాత్కారం పొందిన సాధకుడి యొక్క అనుభవం అన్నమాట. అందరికీ అనుభవం కాదండి ఇది. ఎవరైతే ఆ దైవ సాక్షాత్కారం పొందుతామో వాళ్ళకి ఒక అనుభవం అన్నమాట. మొదట మనకు అనిపిస్తుంది ఏమని?
నేను మామూలు వాడిని, నేను చిన్నవాడిని, ఆ దైవం అనంతం. అంటే నేను ఒక బిందువుని, ఆ దైవం సముద్రం అని అనుకుంటారు. కానీ సాక్షాత్కారం ఎవరికైతే ఆ దైవ సాక్షాత్కారం వచ్చిందో ఎంతుని తర్వాత అనుభవం అనేది మారిపోతుంది. అప్పుడు ఆ సాధకుడు గ్రహిస్తాడు ఏమని, తన అంతరంగంలోనే ఆ అనంత తత్వం ఉంది అని. అనంత తత్వం ఏంటి? ఆ ఆత్మ, ఆ భగవంతుడు ఉన్నాడు అని. దైవం ఎక్కడో బయట లేడు, నా హృదయంలోనే ఉన్నాడు అని గ్రహిస్తాడనమాట. అప్పుడు చిన్న బిందువు లోపలే మొత్తం సముద్రం కనిపిస్తుంది. చిన్న బిందువు లోపలే సముద్రం మొత్తం కనిపిస్తుంది. అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. ఆ పూర్ణాత్మలో ఉన్న ఆత్మ ఒకటే, మనలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్పుకుంటున్నాం కదా, అదే ఈయనమాట. పరిమితమైన మనిషి అంతరంగంలో అపరిమితమైన దైవం ప్రత్యక్షం అవుతాడు. మనం పరిమితమే కదా, అలాంటి మనలో అపరిమితమైన భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతాడనమాట. అందుకే కబీర్ గారు చెప్తున్నాడు, సముద్రం బిందువులో కలిసిపోయింది అని. పరిమితంగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాం, ఎప్పుడైతే ఆ దైవానుభూతి పొందుతామో అప్పుడు అనంతమతం అవుతామన్నమాట. వెతకడం ఎందుకు అసాధ్యం అవుతుంది? ఈ అనుభవం వచ్చిన తర్వాత కబీర్ మహాశయుడు ప్రశ్నిస్తున్నాడు, ఏంటి ఇప్పుడు అతన్ని ఎలా వెతకగలను? ఇప్పుడు అతనిని ఎలా వెతకగలను? ఇది వెతకడానికి అసహాయతన అంటే కాదు, పరిపూర్ణత యొక్క ప్రకటన అన్నమాట. ఎందుకంటే వెతకడం అనేది రెండు వస్తువులు వేరువేరుగా ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది, అంతే కదా. వేరువేరుగా ఉన్నప్పుడే మనం వెతకగలుగుతాం. నేను ఒక చోట ఉన్నాను, దైవం మరొక చోట ఉంది అనుకుంటే వెతకవచ్చు. కానీ నేను దైవం అనే భేదమే లేకపోతే వెతకడం ఎలా సాధ్యం? నేను దైవం ఒకటైనప్పుడు ఇక దైవాన్ని ఎక్కడ బయట వెతుకుతాం చెప్పండి? వెతకలేము. ఉదాహరణకి చూడండి, సముద్రంలో చేప సముద్రంలో ఉండి సముద్రాన్ని వెతకగలదా? అలాగే కళ్ళు తమని తాము చూసుకోగలవా? ప్రతిబింబం ముందల అద్దం ఉంటే చూసుకోగలం, కానీ మన కళ్ళని మనం చూసుకోగలమా? చూసుకోలేము. అలాగే వెలుగును చూసుకోగలగా? చూసుకోలేదు. అంటే అలాగే దైవంతో ఏకత్వం పొందిన వ్యక్తి దైవాన్వేషణ అనే ప్రశ్ననే ఉండదన్నమాట. కబీర్ చెప్పిన సముద్రం బిందువులో కలిసిపోయింది అనే పరమానుభూతి అద్వైత దృష్టిలో అత్యంత దగ్గర ఉంటుంది. అద్వైత దృష్టిలో అత్యంత దగ్గర ఉంటుంది. ఎందుకు అంటే అద్వైతం ప్రకారం జీవుడు పరమాత్మ ఇద్దరు వేరు వేరు కాదు. మనకి శంకరాచార్యుల వారి అద్వైత ప్రకారం జీవుడు దేవుడు వేరు వేరు కాదు. మరి ఏంటి అంటే సాధకుడు తనలో ఉన్న ఆ పరమ సత్యాన్ని అనుభవించినప్పుడు తనకు మరియు దైవానికి మధ్య భేదం కరిగిపోతుంది. ఎప్పుడైతే ఆ భగవంతుణ్ణి అనుభూతి పొందుతాడో, ఆ ఆత్మను అనుభూతి పొందుతాడో అప్పుడు నువ్వు నేను వేరే అనే భేదం కరిగిపోతుందన్నమాట. అప్పుడు ఏంటి అంటే బిందువు సముద్రంలో కలిసిపోవడం మాత్రమే కాదు, సముద్రమే బిందువులో ప్రత్యక్షమైనట్లు అనిపిస్తుందన్నమాట. దీన్ని అద్వైత దృష్టిలో ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఏంటి అంటే అద్వైతం అంటే ఏంటి? రెండు లేవు, ఉన్నది ఒకటే అని అర్థం. మనకి జీవుడు వేరు దేవుడు వేరు అనే భావన ఎప్పుడు కలుగుతుంది? మనలో అజ్ఞానం ఉన్నప్పుడు కలుగుతుంది. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రానప్పుడు అలాగే భావించే వాళ్ళం. కానీ ఏంటి నిజానికి ఏంటి అంటే ఇద్దరు ఒకటే చైతన్య
స్వరూపము అన్నమాట. దేవుడు వేరు, జీవుడు వేరు కాదు, రెండు ఒకటే. ఇదే అద్వైత సిద్ధాంతము. సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన స్థితినే కబీర్ గారు తన కవిత్వంలో సముద్రం బిందువులో కలిసిపోయింది అనే రూపకంగా వ్యక్తపరచడం జరిగిందనమాట. ఇదే వాక్యానికి భక్తి మార్గంలో అర్థం ఏంటో తెలుసుకుందాం. భక్తి మార్గంలో చూడండి, మొదట భక్తుడు మరియు భగవంతుడు వేరువేరుగా ఉంటారు. భక్తి మార్గంలో భక్తుడు ఏం చేస్తుంటాడు? ప్రార్థిస్తుంటాడు, పాడుతుంటాడు, వేడుకుంటాడు, కోర్లు దండాలు పెడుతుంటాడు, దేవుడా దేవుడా అని పిలుస్తుంటాడు, ఎన్నో చేస్తుంటాడు. కానీ అదే భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు ఏమవుతుంది? ప్రేమికుడు ప్రియుడు అంటే అన్వేషకుడు అన్వేషించబడేవాడు అంటే ఎవరైతే పిలుస్తున్నారో వాడు, ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళు ఒక్కటైపోతారు. అంటే ప్రేమ అంతగా పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరి మధ్యలో సరిహద్దులు అనేది ఉండవన్నమాట. అప్పుడు భక్తుడు ఏమంటాడంటే ఇలా అంటాడు, నేను లేను, ఉన్నది నువ్వే అని అంటాడనమాట. కబీర్ గారు ఈ పరమభక్తి స్థితిని ప్రతిబింబిస్తాయన్నమాట కబీర్ గారు చెప్పే ఈ మాటలను. ఇక మనోవిజ్ఞాన దృష్టి ప్రకారం ఏంటి అంటే, మనిషి తన గురించి ఒక మానసిక గుర్తింపు నిర్మించుకుంటాడు. ఏంటి ఆ గుర్తింపు అంటే, పేరు, కుటుంబము, వృత్తి, జాతి, మతము, అభిప్రాయాలు ఇవన్నీ కలిసి నేను అనే భావన సృష్టిస్తాయన్నమాట. ఇవన్నీ పేరు ఉండాలి, కుటుంబము, జాతి, మతము ఇవన్నీ కలిపితే నేను నేను అనేదే ఉంటది కదా, అలా అనమాట. కానీ లోతైన ధ్యానము లేదా ఆధ్యాత్మిక అనుభవం నిర్మితమైనప్పుడు ఈ గుర్తింపులన్నీ తాత్కాలికంగా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వ్యక్తి తనను విశ్వంతో విడదీయలేని ఒక భాగంగా అనుభవిస్తూ ఉంటాడనమాట. కబీర్ చెప్పిన నన్ను నేను కోల్పోయాను అనే వాక్యము ఈ అనుభవాన్ని సూచిస్తుంది అన్నమాట. ఈ వాక్యం మనకి ఒక ముఖ్యమైన పాఠం చెప్తుంది. ఏంటి అంటే, మనం తరచుగా దైవాన్ని ఎక్కడ చూస్తాం, వెతుకుతాం? విగ్రహాలు, ఆ గుళ్ళల్లో, పుణ్యక్షేత్రాల్లో, పుస్తకాలలో ఇలా వెతుకుతుంటాం. కానీ కబీర్ గారు ఏం చెప్తున్నారు? నీలోనే చూడు. నువ్వు అక్కడిక్కడ కాదు వెతకాల్సింది, ముందు నీలోనే చూడు. నీలో ఉన్న అహంకారం, ద్వేషం, అసూయ, భయం, స్వార్థం తగ్గిన కొద్దీ నువ్వు ఎక్కడికి చేరువవుతావు? దైవ సన్నిధికి చేరువవుతావు. అందుకని ప్రతి సాధకుడు కూడా మనలో ఉన్న ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. దైవం దూరంలో ఉండే లక్ష్యం కాదు, అంటే అదే మన అసలు స్వరూపం. దైవం ఎప్పుడు మనలోనే ఉంటాడు, అదే మన అసలు స్వరూపం అన్నమాట. ఇంకా కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఏంటి అంటే, మనం ఈ వాక్యంలో అంటే పైన కబీర్ చెప్పిన సందేశంలో కోల్పోవడం అనేది ఒక పదం ఉంది కదా, దానికి ఏంటి అంటే నిజానికి గొప్ప లాభం. సాధారణంగా మనం ఏదైనా కోల్పోతే బాధపడుతూ ఉంటాం, అవును కదా, ఏది పైనా బాధపడుతుంటాం. కానీ కబీర్ మహాశయుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కోల్పోయింది అహంకారం, దానికి బదులుగా ఏం పొందుతున్నాం? అనంత తత్వాన్ని పొందుతున్నాం. ఎప్పుడైతే నన్ను నేను కోల్పోయానో అప్పుడు ఆ అనంత తత్వాన్ని, ఆ భగవంతుణ్ణి పొందుతున్నాం అన్నమాట. అందుకని కోల్పోయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి, దీనికి ఒక ఉదాహరణగా ఒక చిన్న మట్టి పాత్ర ఉందనుకోండి, దాంట్లో ఆకాశం ఉంటుంది, అంటే శూన్యం ఉంటుంది. ఈ సృష్టి మొత్తం శూన్యం ఉంటుంది. నువ్వు కుండనే అని కాదు, ఏ వస్తువు, ఒక డబ్బా తీసుకున్నా, ఏది తీసుకున్నా దాంట్లో శూన్యం ఉంటుంది, బయట మొత్తం కూడా
శూన్యం ఉంటుంది. మట్టి కుండ అయితే ఏమవుతుంది? పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు ఆ శూన్యం ఏమవుతుంది? ఈ మహాశూన్యంలో కలిసిపోతుంది. కలిసిపోతుంది కదా. అలాగే వ్యక్తిగత అహం అనే పాత్ర పగిలినప్పుడు, మనకి ఎప్పుడైతే వ్యక్తిగతంగా నేను నేను అని ఉంటుంది కదా, ఆ అహం అనే పాత్ర పగిలినప్పుడు ఈ చైతన్యం అనే అనంత స్వరూపాన్ని తెలుసుకుంటుంది అన్నమాట. కబీర్ చెప్పిన ఈ వాక్యము ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క అంతిమ స్థితిని వివరిస్తుందన్నమాట. దైవాన్ని వెతుకుతూ వెళ్ళిన సాధకుడు చివరకు తెలుసుకుంటాడు ఏమని? నేను వెతుకుతున్న దైవం తాను వేరుగా లేడు, నేను ఆయన ఒక్కటే అని. ఎప్పుడైతే మనకు ఈ అవగాహన వస్తుందో అప్పుడేమవుతుంది? మనలో ఉన్న అహంకారం పూర్తిగా తొలగిపోతుంది. వ్యక్తి అనే బిందువు అనంతతత్వాన్ని అనుభవిస్తుంది. అంతేకాకుండా తనలోనే సముద్రాన్ని దర్శిస్తుంది. ఎప్పుడైతే ఆత్మానుభవం పొందుతామో అప్పుడు ఆ సముద్రాన్ని ఎట్లా దర్శిస్తుందో అట్లా మనం దర్శిస్తామన్నమాట. అప్పుడే ఏమవుతుంది? ఈ అన్వేషణ అనేది ముగుస్తుంది. అంటే అన్వేషకుడు అన్వేషుడు ఇద్దరు ఒకటైపోతారనమాట. అందుకే కబీర్ మహాశయుడు ఆశ్చర్యంతో, ఆనందంతో, పరమానుభూతితో ఇలా అంటున్నాడు: దైవాన్ని వెతుకుతూ వెతుకుతూ నన్ను నేను కోల్పోయాను. సముద్రం బిందువులో కలిసిపోయింది. ఇప్పుడు అతనిని ఎలా వెతకగలను అని. ఇక్కడ వెతకగలను అని ప్రశ్న కాదండి, ఇది సాక్షాత్కారం పొందిన ఒక మహాత్ముని పరమ ప్రకటన అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం.